హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యశ్వన్ విజిత్ వీలాగ్స్. ఓకే, లెట్స్ మేక్ స్వీట్ కార్న్ వడలు. స్వీట్ కార్న్తో వడలు అయితే మేము ఎప్పుడూ ట్రై చేసింది లేదు. సో స్వీట్ కార్న్ అనేది 3-4 డేస్ నుంచి అలానే పడుంది, వాడిపోతున్నాయి అనేసి ఇంకా యూట్యూబ్లో కొట్టి చూస్తే ఒక 3-4 ఛానల్స్ని మిక్స్ చేసి ట్రై చేస్తున్నాను. సో స్వీట్ కార్న్ వడలు ట్రై చేస్తున్నాను. సో ఫస్ట్ మనం స్వీట్ కార్న్ని బాగా ఒలుచుకొని మిక్సీకి వేసుకోవాలి. సో నేను ఇక్కడ మిక్సీకి వేసాను. మిక్సీకి వేసినప్పుడు వాటర్ అనేది ఏం యాడ్ చేయలేదు, కానీ ఆ స్వీట్ కార్న్ అనేది కొంచెం వాటర్గా వచ్చింది. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, స్వీట్ కార్న్ మిక్సీకి వేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ లాగా వచ్చింది. సో అందువలన నేను దాంట్లో కొంచెం శనగపిండి అండ్ మైదా పిండి యాడ్ చేశాను. సో ఇవి యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్, కొత్తిమీర అండ్ కరివేపాకు బాగా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, నేను స్టార్టింగ్లో పచ్చిమిర్చి యాడ్ చేయడం మర్చిపోయినా. సో ఇక్కడ నేను కారం అనేది యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత అంటే నార్మల్గా మనం వడపిండికి ఎలా కలుపుకుంటామో ఆ టెక్స్చర్ వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంకేముంది, మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనము ఈ వడలు వేసుకునే ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. నాకు ఈ టైప్ ఆఫ్ కన్సిస్టెన్సీ చూస్తా అంటే నాకు ఒక సిచ్యువేషన్ గుర్తొస్తుంది. నాకు మ్యారేజ్ అయిన ఒక ఇనిషియల్ డేస్ అంటే 3-4 months తర్వాత ఆ టిఫిన్స్ కనేసి మేము ఇడ్లీలు చేసుకుని మాకు చాలా సాఫ్ట్గా వచ్చాయి. సో ఇడ్లీలోకి వడలు ఉంటే చాలా బాగుంటుంది అనుకొని మనము వడపప్పు అనేది నార్మల్గా 3-4 hours ముందు నానేస్తాం కదా మిక్సీకి వేయక ముందు. అలా కాకుండా ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలి, అప్పుడు నాకు ఒక మంచి థాట్ వచ్చింది. సో ఎందుకు మనం అలానే చేసుకోవాలి, సో మనం పప్పు అనేది కూడా ఉడకపెట్టుకొని కూడా చేసుకోవచ్చు అనేది ఒక థాట్ వచ్చింది. సో నేను అనుకున్నట్టే పప్పుని బాగా ఉడకపెట్టుకొని మిక్సీకి వేసుకొని అంతా అంటే మనం ఎలా అయితే వడపిండికి ట్రై చేస్తామో అలానే చేశాను. ఆనియన్స్ అవన్నీ చాప్ చేసుకొని వేసి, సో ఇంకేముంది, ప్యాన్ హీట్ అయిన తర్వాత వడలు వేస్తూ ఉంటే మనం నార్మల్గా కారాస్ పిండి ఉంటుంది కదా, దాన్ని వేస్తే ఎలా విడిగిపోతాయో అలా విడిగిపోయింది వడలు. సో ఇంకేముంది, దాన్ని ఎట్లో ఇడ్లీలో తినలేము, ఆ పిండిని పడేయాల్సి వచ్చింది. ఇక్కడైతే ఈ వడలు చాలా బాగా వచ్చాయి. పోతే స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు కారం కొంచెం వేసుకోండి, ఎందుకంటే ఇది కొంచెం స్వీట్గా ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతే వీడియో, బాయ్.